Hi everyone. Today discuss about the freely falling body and vertically projected body. ఓకే, ఈ టాపిక్స్ మీద చాలా క్వశ్చన్స్ మనకు అడుగుతుంటారు ఐఐటీలో కానీ నీట్లో కానీ. ఓకేనా, బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియోస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వాట్ ఈస్ ద వీడియో ఆఫ్ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ. ఓకేనా, ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. జనరల్గా మనం యూజ్ చేసేవేంటి, ఒక బాడీని ఏదైనా మనం ఫ్రీగా ఇలా రిలీజ్ చేస్తే బాడీ ఆల్వేస్ వెర్టికల్లీ డౌన్వర్డ్. దేనివల్ల వెళ్తుందమ్మా? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని ఎందుకు అంటామంటే, ఈ బాడీ అనేది డిఫరెంట్ వెలాసిటీతో వెళ్తుంది కదా. మనం ఇలా రిలీజ్ చేస్తే నాన్ యూనిఫామ్ వెలాసిటీ కదా. నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి? డిఫరెంట్ వెలాసిటీ ఉంది అంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది, టైంతో పాటు చేంజ్ అవుతుంది. అంటే ఏమవుతుంది? యాక్సలరేషన్. దేని వల్ల వస్తుంది యాక్సలరేషన్? డ్యూ టు గ్రావిటేషన్. అందుకే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్తాం. ఓకేనా, అయితే ఈ కండిషన్స్ బట్టి మనకి ఏ ఫార్ములాస్ వస్తాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అన్నామంటే ఇలా పిక్ చేసి పట్టుకున్నాం కదా. దీనివల్ల ఇనీషియల్ వెలాసిటీ ఏమైంది? 0. రెస్ట్లో ఉన్నట్టే కదా. కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుందమ్మా? 0. యాక్సలరేషన్ ఏమవుతుందని చెప్పాము? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అయితే ఇది డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? అప్పర్ నుంచి డౌన్వర్డ్కి డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది అంటే వెర్టికల్గా. హారిజెంటల్గా అయితే ఎస్ అని తీసుకుంటాం, వెర్టికల్గా అయితే ఏం తీసుకుంటాం? హైట్. కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటామమ్మా? హెచ్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఈ 3 టర్మ్స్ మనం దేనిలో అప్లై చేస్తామంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అని చెప్పాం కదా ప్రీవియస్ క్లాస్లోనూ. ఆ ప్రీవియస్ క్లాస్లోనూ ఉండే అన్ని కూడా మనం అప్లై చేస్తాం. మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ప్రీవియస్ క్లాస్లోనూ ఏమేమి ఉన్నాయమ్మా? v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. నెక్స్ట్ ఎస్ ఎంత ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ a/2 ఆఫ్ 2n మైనస్ 1. ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఇప్పుడు అప్లై చేద్దాం. యూ 0, ఏ ఏమైందమ్మా? జీ. కాబట్టి ఏమవుతుందమ్మా? ఈ టర్మ్ 0 అయిపోయింది కదా. ఈ టర్మ్ 0 అయితే ఏమొస్తుందమ్మా ఫార్ములా? v ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ అంటే ఏంటి? జీ కదా. జీ ఇంటూ టీ. జీ ఇంటూ టీ. నెక్స్ట్ వన్ ఎస్ అంటే ఏంటమ్మా? హెచ్. యూ 0, ఈ టర్మ్ 0 అయిపోయింది కదా. ఇప్పుడు ఏమొస్తుంది? ఆఫ్ ఏ బదులు ఏం రాస్తాం? జీటీ స్క్వేర్. అంతేనా. ఇక్కడ యూ వాల్యూ 0, అంతేనా. వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh. వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh. ఎక్కువగా మనం చూస్తాం స్క్వేర్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది? రూట్, అంతే కదా. ఎస్ అంతలో చూడండి, ఈ టర్మ్ 0 అయిపోయింది. అప్పుడు హెచ్ అంత కదా. హెచ్ అంత ఫార్ములా ఏమవుతుంది? g/2 ఆఫ్ 2n మైనస్ 1. 2n మైనస్ 1. ఇది ఎప్పుడు? ఇది ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీలో మనం ఈ ఫార్ములాస్ అన్ని యూజ్ చేస్తాం. మనకి ఎక్కడి నుంచి టైం కావాలనుకున్నామా? ఈ ఫార్ములా నుంచి t ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? v/g రాయొచ్చా లేదా? టైం కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫైనల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, టైం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎంత హైట్లో ఉందో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీలో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ చూద్దాం. వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. ఓకేనా. వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ అంటే జనరల్గా మనం ఏం చేస్తాం? ఇది చాక్ తీసుకుందామా, నేను పైకి త్రో చేస్తాను. త్రో చేస్తే ఏమవుతుంది? ఒక సర్టైన్ డిస్టెన్స్ వరకు పైకి వెళ్తుందా లేదా? పై వరకు వెళ్ళిందంటే ఎంతవరకు వెళ్తుంది? ఫైనల్ వెలాసిటీ 0 అయినంత వరకు వెళ్తుంది. ఎంతవరకు వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బాడీ తీసుకున్న పైకి త్రో చేశాను. త్రో చేస్తే ఏమవుతుందమ్మా? ఈ ఇనిషియల్ వెలాసిటీ మనకు తెలియదు కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు యూ అనుకున్నాం. సమ్ వెలాసిటీ వీ కెన్ త్రో ఇట్, అంతే కదా. ఇప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుందమ్మా? మనం బాడీ ఇలా యాక్సిలరేట్ అవుతుంది, గ్రావిటేషన్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, అంటే అగైనెస్ట్ ది గ్రావిటీ. అంటే ఏం రాయొచ్చు? మైనస్
జీ, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ. ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ ఏమవుతుందమ్మా? జీరో. మాక్సిమం హైట్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందమ్మా? జీరో అయిపోతుంది. జీరో అయిపోతే కదా కిందకు వస్తుంది, లేకపోతే అలా వెళ్ళిపోతుందా లేదా? కాబట్టి ఫైనల్ వెలాసిటీ జీరో అవుతుంది. అంతేనా? ఫైనల్ వెలాసిటీ జీరో అండి. డిస్ప్లేస్మెంట్ ఎలా అమ్మా? మాక్సిమం హైట్కి రీచ్ అవుతుందా లేదా? ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఇప్పుడు ఈ ఫార్ములా, ఇది కండిషన్స్ మనం ఏం చేస్తామంటే మనం అప్లై చేస్తాం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ లో. ఫస్ట్ ఈక్వేషన్ అని ఏం చెప్పాం? వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. నెక్స్ట్ ఎస్ఎన్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ బై 2 ఆఫ్ 2n మైనస్ 1. ఇప్పుడు చూడండి, అప్లై చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా? వి వాల్యూ జీరో, అంటే ఈ టర్మ్ జీరో అయిపోయింది. ఓకేనా? ఎస్ లేదు కాబట్టి యూ వాల్యూ యూ, ఏ వాల్యూ మైనస్ జీ అవుతుంది. అంటే ఏం చేయొచ్చు? యూ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ జీటీ ఈజ్ ఈక్వల్ టు జీరో. యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? జీటీ. టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? యూ బై జీ. సేమ్ ఇందాకలాగా వచ్చిందా లేదా? యూ వీళ్ళు పక్కన పెట్టండి, వెలాసిటీ అంటే తెలిస్తే చాలు. ఓకేనా? టీ ఈజ్ ఈక్వల్ టు యూ బై జీ. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. మనకు ఫస్ట్ ఫార్ములా వచ్చిందా లేదా? ఓకే. నెక్స్ట్ ఫార్ములా చూడమ్మా, దీనిలో అప్లై చేద్దాం. ఎస్ అంటే ఏంటి? ఇక్కడ కింద రాస్తుంటాం. హెచ్, యూ వాల్యూ యూ, టీ వాల్యూ టీ. టీ వాల్యూ టీనే తీసుకోండి, మనకు టైం తెలియదు కదా. మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్, మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్. థర్డ్ ఫార్ములా చూడండి, వి స్క్వేర్ జీరో అంటే ఏమొస్తుంది? మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ జీ ఇంటూ హెచ్. అప్పుడు ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుందా లేదా? అంతేనా? ఇప్పుడు యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh కదా వచ్చింది లేదా? ఇందాక యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh అని, అంటే ఏదైనా ఈ ఫార్ములానే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎస్ఎన్ ఫార్ములా చూడమ్మా, హెచ్ఎన్ ఫార్ములా యూ మైనస్ జీ బై 2, అంతేనా? 2n మైనస్ 1, 2n మైనస్ 1. అంటే ఈ ఫార్ములాన్ని మనం అప్లై చేస్తున్నాం. ఇప్పుడు వెన్ ద బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్, అంతే కదా. పైకి త్రో చేస్తున్నప్పుడు ఫైనల్ వెలాసిటీ జీరో అవుతుంది. ఫైనల్ వెలాసిటీ జీరో అయితే మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా. ఎందుకు? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అంతేనా. ఇలాంటి ఫార్ములాస్ మనకు అడుగుతుంటాడు, సమ్స్ ఎక్కువగా అడుగుతుంటాడు. దీని మీద సమ్స్ కూడా చేద్దాం. ఓకే, ఐ విల్ మేక్ ఏ వీడియో based on these formulas and the next. Okay, this is the vertically projected body. Next one చూద్దాం. చూడండమ్మా, ఇప్పుడు టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే ఏంటో చూద్దాం. టైమ్ ఆఫ్ ఎసెంట్, టైమ్ ఆఫ్ ఎసెంట్ చూడమ్మా, చాలా సింపుల్ క్వశ్చన్, సింపుల్ డెఫినేషన్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనం ఈ బాడీని ఇలా పైకి త్రో చేసాం, అంతేనా. ఈ బాడీ ఎంతవరకు వెళ్తుంది? ఫైనల్ వెలాసిటీ జీరో అయినంత వరకు వెళ్తుంది, లేకపోతే మ్యాక్సిమం హైట్ రీచ్ అయినంత వరకు వెళ్తుందా లేదా? అయితే ఈ బాడీని ఇలా త్రో చేసాం, అంతేనా. ఫైనల్ వెలాసిటీ జీరో అయిపోయింది. యూ ఈజ్ ఈక్వల్ టు యూ అని చెప్పాం కదా, వెర్టికల్. అయితే ఏం చెప్పచ్చు టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే? ద టైమ్ టేకెన్ బై ది పార్టికల్ టు రీచెస్ ద మ్యాక్సిమం హైట్ is called as a time of ascent. Are you able to understand? ఏం చెప్పామమ్మా? The time taken by the particle to reach the maximum height is called as a time of ascent. చూడండి, దాన్ని నేను వర్డ్స్ లో డెఫినేషన్ కింద రాస్తాను. The time taken by the particle, the time taken by the body అనుకోండి, time taken by the body to reaches the maximum height, to reaches the maximum height, to reaches the maximum height. అంటే ఏంటి? ఈ బాడీని పైకి రీచ్ అవుతుంది, మ్యాక్సిమం హైట్కి రీచ్ అయిందంటే ఇక్కడ నుంచి ఇక్కడకు టైం తీసుకుంటాం కదా, ఆ టైం ఏమంటామంటే టైమ్ ఆఫ్ ఎసెంట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? టైమ్ ఆఫ్ ఎసెంట్. అంటే ఇది ఎలా ఉందమ్మా? వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ కదా, కాబట్టి యూ వాల్యూ యూ అనుకుంటే వి వాల్యూ ఏమైంది? జీరో. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? టైమ్ ఆఫ్ ఎసెంట్ అవుతుందా లేదా? అంతేనా. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందమ్మా? హెచ్. ఏ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? మైనస్ జీ, అంతేనా. మనకి ఫస్ట్ ఫార్ములా యూజ్ చేద్దాం. వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. వి ఏమైందమ్మా? జీరో.
0 ఈజ్ ఈక్వల్ టు యూ, ఏ వాల్యూ ఏంటి మైనస్ జీ, జీ ఇంటూ టీ, మైనస్ జీటీ వస్తే ఏమవుతుంది ప్లస్ జీటీ, యూ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ టీ, టీ ఈజ్ ఈక్వల్ టు యూ బై జీ. దీన్ని ఏమంటాం టైమ్ ఆఫ్ ఎసెంట్ అన్నామా లేదా, దీన్ని ఏమన్నాం టైమ్ ఆఫ్ ఎసెంట్. ఏంటి టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటే ద టైమ్ టేకెన్ బై ది బాడీ టు రీచెస్ ద మ్యాక్సిమం హైట్. అంటే మన బాడీని పైకి త్రో చేస్తాం కదా, ఇక్కడ నుంచి త్రో చేసిన నుంచి మ్యాక్సిమం హైట్కి రీచ్ అవుతుందా లేదా, ఆ మొత్తం టైంని ఏమంటాం టైమ్ ఆఫ్ ఎసెంట్ అని పిలుస్తాం. ఓకేనా, టైమ్ ఆఫ్ ఎసెంట్. ఓకేనా, ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ వన్ టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా చూద్దాం. టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే రివర్స్ లో ఉంటుంది. అంటే మనం ఏదైతే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ వదిలేము కిందకి రీచ్ అవుతుంది కదా, కిందకి రీచ్ అయితే దాన్ని ఏమంటాం టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. అంటే ద టైమ్ టేకెన్ బై ది బాడీ ఫ్రమ్ మ్యాక్సిమం హైట్ టు రీచెస్ ద గ్రౌండ్. మ్యాక్సిమం హైట్ రీచెస్ ద గ్రౌండ్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకేనా, అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఎగ్జాంపుల్ ఏమవుతుందమ్మా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. చూద్దాం చూడండి. The time taken by the body from maximum height to reaches the ground. Maximum height to reaches the ground. Maximum height reaches the గ్రౌండ్ అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అంటే ఎలా కదా రీచ్ అవుతుంది, యూ వాల్యూ యూ అనుకోండి, సారీ యూ వాల్యూ ఎంత అవుతుందమ్మా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ 0, వి ఈజ్ ఈక్వల్ టు యూ అనుకోండి, వి ఈజ్ ఈక్వల్ టు యూ అనుకోండి, జస్ట్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ. అంటే ఈ యూ వేరే యూ వేరే వేరు. ఓకేనా, ఎందుకంటే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం టీ ఈజ్ ఈక్వల్ టు యూ బై జీ వాడతాం, అందుకని. లేకపోతే వి ఈజ్ ఈక్వల్ టు వి అనుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సేమ్ ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయండి, వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. వి వాల్యూ ఎంతమ్మా వి అనుకున్నాం, యూ వాల్యూ 0 మై ప్లస్ జీ ఇంటూ టీ, వి ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ టీ, టీ ఈజ్ ఈక్వల్ టు వి బై జీ ఆర్ యూ బై జీ. ఏ తీసుకున్న ఏమవుతుంది టైమ్ ఆఫ్ డిసెంట్ అవుతుందా లేదా, అంతేనా. టైమ్ ఆఫ్ డిసెంట్ యూ బై జీ అనొచ్చు, వి బై జీ అనొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇది టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏమన్నామమ్మా ద టైమ్ టేకెన్ బై ది బాడీ ఫ్రమ్ మ్యాక్సిమం హైట్ టు రీచెస్ ద గ్రౌండ్. That is called as a time of descent. Next, time of flight. Last one ఏంటమ్మా time of flight. Time of flight. ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటంటే చూద్దాం ఒకసారి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏం చెప్పచ్చు, ఈ బాడీ ఫ్రమ్ బాటమ్ టు మ్యాక్సిమం హైట్ టు రీచెస్ ద గ్రౌండ్ అగైన్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్. ఆ టోటల్ టైం ఏమని చెప్తామమ్మా టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ద టోటల్ టైమ్ టేకెన్ బై ది బాడీ ఫ్రమ్ టు రీచెస్ ద మ్యాక్సిమం హైట్ అండ్ గెట్ బ్యాక్ టు ద గ్రౌండ్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ టైమ్ ఆఫ్ ఫ్లైట్. చెప్పచ్చా లేదా. అయితే మనకి ఏమేమి వచ్చింది యూ బై జీ, వి బై జీ బదులు యూ బై జీ కూడా తీసుకుంటాం, ప్రాబ్లం లేదు. అప్పుడు ఏమొస్తుందమ్మా 2u బై జీ వస్తుందా లేదా. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే జీ యూ ప్లస్ యూ 2u కదా, 2u బై జీ. అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఏంటి ఫార్ములా 2u బై జీ. ఇది ఎక్కువగా సమ్స్లో యూజ్ చేస్తాం ఈ ఫార్ములా అనేది. ఇప్పుడు ఎలా వచ్చిందో అర్థమైందా. ఓకేనా, ఒకసారి డెఫినేషన్ రాద్దాం. ద టోటల్ టైం టేకెన్ బై ది బాడీ లేకపోతే ద సమ్ ఆఫ్ time of ascent, the sum of time of ascent and time of descent, time of ascent and time of descent is called as time of flight, is called as time of flight. Time of flight ఇప్పుడే చెప్పాం కదా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏం చెప్పామమ్మా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. అంటే ఏం రాయొచ్చు
u/g ప్లస్ u/g ఎంత వస్తుంది 2u/g. ఈ ఫార్ములా ఎక్కువగా వాడుతుంటామమ్మా టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది. ఓకేనా, ఇది వీడియో యొక్క కాన్సెప్ట్. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకేనా, ఇంకా మోర్ వీడియోస్ కూడా నేను చేస్తాను. ఇంకా హై లెవెల్ సమ్స్ కూడా ఒక వీడియో పెడతాను. అంటే ఒక ఐఐటీలో ఎలా అడుగుతారు క్వశ్చన్స్, ఒక నీట్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారు క్వశ్చన్, అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, యూ కెన్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ ద వీడియో. థ్యాంక్ యూ.